వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట, కానీ గత ఎన్నికల్లో పట్టుకోల్పోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజకీయాలు భిన్నంగా మారుతున్నాయి. ఒకప్పుడు వైసీపీకి బలమైన జిల్లాగా ఉన్న కడప రాను రాను ఆ పార్టీ ప్రభావం తగ్గిపోతూ కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైన విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో దీనికి కారణాలేంటి, అసలు ఏం జరుగుతోంది అన్నది జగన్ ఆరా తీశారట. అంతర్గతంగా జరిగిన చర్చల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, కలివిడి లేని తనం వంటి వాటిపై ఫిర్యాదులు అనేకం వచ్చాయట. మరీ ముఖ్యంగా మాజీ మంత్రుల స్థాయిలో ఉన్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న నాయకుల మధ్య కలివిడి లేకపోవడం కనిపించింది. ఇక అదే విధంగా నియోజకవర్గంపై ఆది నుంచి ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన కారణంగా, ముఖ్యంగా కొందరి దూకుడుతో తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి కనిపించిందని నాయకులు చెప్పుకొచ్చారట. ఇక మరోవైపు కడపలో వైసీపీ ప్రభావం ఇంత దిగజారిపోవడానికి కారణం కూడా తాజాగా తెలిసిందట. ఒకరిద్దరు నాయకుల కారణంగానే జిల్లాపై వైసీపీ పట్టుపోతుందన్న విషయం జగన్ కు తెలిసిందే. పైకి పేర్లు చెప్పకపోయినా కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కుటుంబాల సహితంగా నియోజకవర్గంపై ఆధిపత్యం ప్రదర్శించారని, అది తర్వాత కాలంలో జిల్లాకు కూడా విస్తరించిందని అనేక ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అలాంటి వారిని ప్రజలు చిదిరించుకుంటున్నారని, ఫలితంగానే వైసీపీ దెబ్బతిందని లెక్కలు తేల్చాయి. ఈ వ్యవహారం కొన్నాళ్ళుగా పార్టీలో అంతర్గతంగా చర్చగా నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుల జాబితాను జగన్ సేకరించారు. వీరిలో ఎవరెవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనే విషయంపై అంతర్గతంగా జగన్ చర్చకొచ్చినట్లు సమాచారం. వాస్తవానికి 2019, 2024 మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను 3 కీలక నాయకులకు అప్పగించారు. వారిలో 2 ఆధిపత్యంతో వ్యవహరించడంతో పాటు అంతా తమ ఇష్టానుసారంగా చేశారనే వాదన కూడా వినిపిస్తోంది. దీనివల్లే వ్యక్తులతో పాటు పార్టీని కూడా ప్రజలు తిరస్కరించారన్నది నిజమని చెప్తున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.